గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారాలు సార్. నా పేరు ఆదర్శ. నేను కేజీబీవి కొండూరులో 10వ తరగతి చదువుతున్నాను. నేటి సమాజంలో నైతిక విలువలను పాటించేవారు జీవితంలో వెనుకబడుతున్నారు. సమాజం మాత్రం ఏం సంపాదించావని అంటుందే కానీ విలువలతో బ్రతుకుతున్నావని అనడం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా సార్? మా సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం నేను అనేక సార్లు చర్చించా. చిన్న వయసులో కూడా చర్చించా. అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. ఫ్యాక్షనిజం గురించి, ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడాం. రాజకీయాల్లో రావాల్సిన నైతిక విలువల గురించి మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు కూడా, ఆ రోజు జరిగినప్పుడు కూడా నేను ఆయనతో ఈ విషయం మాట్లాడతాం జరిగింది. కానీ చివరిగా ఒకటే చెప్తున్నా తల్లి, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది మనం ముందర పాటించాలి. అందరూ తప్పులు చేసి ముందరికి వెళ్తున్నారు, మనం కూడా తప్పులు చేసి ముందరికి వెళ్దాం అనుకుంటే మటుకు వ్యక్తిత్వం అనేది ఉండదు. అది గురువుగారు చెప్పినట్లు ఈరోజు అది మియర్లీ టెంపరరీ. అద్భుతంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పి మనకు కూడా చెప్తాం జరిగింది. నేను కూడా నా జీవిత ప్రయాణం నేను టైం టు టైం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను. చాలామంది ఏమన్నారంటే, కొంచెం కంచుకోట లాంటి నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే సులభంగా ఉంటుంది కదా, నీకు ఎందుకు ఇవన్నీ అని నన్ను చాలామంది అన్నారు. 24 ఎన్నికల్లో కూడా చాలామంది 2 సీట్లో పోటీ చేయి, నీకు ఎందుకు ఇది కాంప్లికేషన్ అన్నారు. కానీ నా పైన నాకు నమ్మకం ఉండే. గురువుగారు అన్నట్టు ముందర మన పైన మనకు నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎస్, నేను చేస్తాను, నేను సాధిస్తాను, అప్పుడే నేను అనుకుంది నేను చేయగలుగుతాను. అది మనందరిలో అవసరం. ఇప్పుడు దారిలో మనలో భారతీయుల్లో ఒక ఇబ్బంది ఉంది. గురుగారు అన్నట్టు మనమే మన చెత్త రోడ్డు పైన వేస్తాం. ఇదే భారతీయులు అమెరికాకి వెళ్తే ఏరే అంటే ఎంత అన్యాయం చూడండి ఇది. సో మీరు అన్నట్టు షార్ట్ కట్ ఉంది, చెత్త వేస్తారో వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే నిలబడి లేదు ఇది కరెక్ట్ కాదని ఉంటారో, లేదంటే ఎవరి కారులో అయితే చిన్న చెత్త పెట్టుకొని ఆ చెత్తంతా దాంట్లో వేసి తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ పారిశుద్ధ కార్మికులు వచ్చినా లేదంటే రీసైక్లింగ్ సెంటర్ తీసుకెళ్తారో వాళ్ళే ఆదర్శంగా నిలబడతారు. ఇది మనలో రావాలి తల్లి. అప్పుడే సమాజాన్ని మనం మార్చగలుగుతాం. లేదంటే సమాజంలో ఒకరు అవుతాం. దేశాన్ని అప్పుడు ఎవరు బాగు చేయలేరు. మొన్న కాన్వకేషన్ జరిగింది పుట్టపర్తిలో. అక్కడ స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముందల భగవాన్ సత్యసాయి ఆయన మాట్లాడిన చాలా విషయాలు నేను చూశాను. ఆయన ఒకటి అన్నారు, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. అంటే ఐక్యూ హెడ్ ఇస్తుంది, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్ హార్ట్ ఇస్తుంది, సమాజానికి ఎప్పుడు సేవ చేయాలనేది హ్యాండ్ ఉండాలని ఆయన పదే చెప్పారు. నాకు బాగా నచ్చింది, నా మనసులో అతుకుపోయింది అది. ఇది మన